మీకు వెదర్ అప్డేట్స్ ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ శ్రీలంక, సౌత్ శ్రీలంక వద్ద అయితే ఒక అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో వచ్చే 2 రోజుల్లో ఏదైతే సౌత్ ఏపీకి సంబంధించి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వేస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడే అనమాట. సో ఇక్కడ ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇటు తమిళనాడుతో పాటు సౌత్ ఏపీ, నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, అలాగే ఇటు వస్తుంటే అన్నమయ్య కావచ్చు, ఈ జిల్లాలకు సంబంధించి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే రేపు ఎల్లుండి, అంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచి రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది. ఇక ఇటు విశాఖపట్నం, ఇటు నార్త్ ఏపీ గురించి, కోస్టల్ ఏపీ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ వర్షాలు అయితే ఏమీ లేవు. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ కూడా ఇలాంటి వర్షపాత సూచన లేదని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. కేవలం ఇక్కడ తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా వెస్ట్ అలాగే నార్త్ తెలంగాణ సంబంధించి కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. చూస్తున్నారు కదా, ఇక్కడ వెస్ట్ అలాగే నార్త్ తెలంగాణ సంబంధించి కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, చాలా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక మనం చూసుకోవచ్చు, ఇటు ఈ అల్పపీడన ప్రభావంతో అయితే ముఖ్యంగా అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అనమాట ఓవర్ ద సౌత్ శ్రీలంక విల్ కాజ్ హెవీ రెయిన్ ఫాల్ నెల్లూరు అండ్ తిరుపతి డిస్ట్రిక్ట్స్ tonight from and main rains towards midnight and also during tomorrow 18th November early morning and reduce by tomorrow afternoon. అంటే రేపు సాయంత్రం నుంచి తగ్గే అవకాశం అవుతుంది. ముఖ్యంగా సౌత్ ఏపీకి సంబంధించి కూడా వర్షపాతం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక తెలంగాణకు మాత్రం ఎలాంటి వర్షపాతం సూచన లేదు. దీంతో రైతులు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది వడ్ల నిండా పోసుకున్న నేపథ్యంలో వర్షాలు అని చెప్పేసి కూడా చాలా మంది ఆగమవుతున్నారు. అయితే తెలంగాణ సంబంధించి కూడా ఎలాంటి వర్షపాత సూచన లేదు. సో రైతులైతే ధాన్యాన్ని ఆరబోసుకోవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.